నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ థియేటర్లో విడుదలైంది. సముద్రంలో ఆటుపోట్లు తట్టుకొని ఆ ప్రేమ కథ తీరానికి చేరిందా? తండేల్ మూవీపై ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంది? మూవీ రివ్యూ ఏంటో చూసిద్దాం. మనం పెళ్లి చేసుకుందామా? నేరుగా తండేల్ కథలోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లాలో ఓ చిన్న ఊర్లో ఉండే రాజు సత్యతో ప్రేమలో పడతాడు. తమ ప్రాంతానికి చెందిన వారితో గుజరాత్కి చేపల వేటకి వెళ్తూ ఉంటాడు. ఏడాదిలో 9 నెలలు సముద్రంపై, 3 నెలలు ఇంట్లోనే ఉంటాడు. ఆ ఊరికి సమీపంలో ఉండే ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి చనిపోవటంతో రాజుని వేటకు వెళ్లొద్దని కోరుతుంది సత్య. ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లిన రాజుతో సహా 22 మంది జాలర్లు తుఫాన్లో చిక్కుకుంటారు. పాకిస్తాన్కి చెందిన ఓ జాలరి రక్షించడంతో ఆ దేశ జలాల్లోకి వెళ్తాడు. అంతే, కోస్ట్ గార్డులు అరెస్టు చేసి కరాచీలోని సింధ్ జైలుకి తరలించేస్తారు. అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు తిరిగి మన దేశానికి ఎలా చేరుకున్నారు? ఆ సమయంలో సత్య మరో వ్యక్తితో పెళ్లికెందుకు సిద్ధపడింది? చివరకు ఏమైందన్నదే స్టోరీ. పాకిస్తాన్ చేతికి చిక్కిన శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జాలర్లను తిరిగి మన దేశానికి తీసుకురావటం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ, దేశభక్తి, ఇదంతా వాస్తవంగా జరిగినదే. దీన్నే తన సినిమా కథగా తీసుకున్నాడు చందు మొండేటి. అయితే వాస్తవ కథకి కొన్ని మెరుపులుండాలి. క్లైమాక్స్ సర్ప్రైజింగ్గా అనిపించాలి. ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించిన చందు క్లైమాక్స్లో స్క్రీన్ ప్లేతో సర్ప్రైజ్ చేయలేకపోయాడన్నది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే సాధారణ ప్రేమ కథకి ప్రాణం పోసింది, థియేటర్లో ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేసింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమే. పాటలు విన్నప్పటికన్నా థియేటర్లో ఇంకా బాగున్నాయి. సంగీతం సినిమా నిలబెడుతుందనేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తండేల్. ప్రతి సన్నివేశంలోనూ, పాటల్లోనూ దేవిశ్రీది బెస్ట్ ఇచ్చాడు. తండేల్తో దేవిశ్రీ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది. ఇప్పటికే లవ్ స్టోరీ మూవీతో మెప్పించిన చైతు, సాయి పల్లవి జంట తండేల్లోనూ ముచ్చటగా కనిపించారు. లవ్ స్టోరీ నడిచేటప్పుడు అద్భుతంగా అనిపించిన తండేల్ జైలు సీన్లు మొదలైన తర్వాత ఆ జోరు తగ్గినట్లుగా అనిపిస్తుంది. శ్రీకాకుళం యాస కోసం చైతు కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. నటుడిగా చైతన్యను మరో మెట్టు ఎక్కించింది తండేల్. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తన క్యారెక్టర్లో ఒదిగిపోయింది. దివ్యా పిళ్ళై, ఆడుకాలం నరేన్, రంగస్థలం మహేష్ సహా మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ మెస్మరైజ్ చేస్తాయి. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తూ నాగచైతన్య, సాయి పల్లవి, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురే గుర్తుంటారు. ప్రేమికులను ఆకట్టుకునే అందమైన ప్రేమ కథ తండేల్. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.